అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ చేనేత ఐక్య వేదిక రాష్ట్ర కమిటీ పక్షాన సిరిసిల్లలో వస్త్ర సంక్షోభం మీద గత 3 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న నిరాహార దీక్షలకు సంఘీభావం తెలపడానికి రాష్ట్ర కమిటీ పక్షాన జిల్లా కమిటీ అధ్యక్షులు శ్రీనాథ మైసయ్య గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శ్రీమతి గుజ్జ తార గారు, ఉపాధ్యక్షురాలు శ్రీమతి పత్తిపాక పద్మ గారు, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంకార మహేష్ గారు, మరి స్థానిక రాష్ట్ర కార్యదర్శి శ్రీ గుడ్ల విష్ణు గారు, వీళ్ళందరూ కోడం ఆనంద్ బాబు గారు, వీళ్ళందరి సమక్షంలో వారికి సంపూర్ణ మద్దతు ప్రకటన చేసి సంఘీభావం తెలపడం జరిగింది. మరి అక్కడ కార్యక్రమంలో అక్కడ విషయాలు కూడా మాట్లాడిన తర్వాత మరి ప్రెస్ సమక్షంలో ప్రెస్ మీట్లో కూడా అనేక చేనేత సమస్యల మీద మాట్లాడదామని ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 8 మాసాలు గడిచిపోయినప్పటికీ కూడా మరి నిమ్మకు నీరెత్తనట్లు చేనేత మీద ఎలాంటి అధికార సమీక్ష కానీ ఇప్పటి వరకు నిర్వహించలేదనడం అనేది చాలా బాధాకరమైన విషయమని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గత 6 పర్యాయాలు చేనేత శాఖ మంత్రి గారిని కలవడం జరిగింది. అనేక సమస్యల మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఒక పర్యాయం ముఖ్యమంత్రి గారిని కూడా 20 మంది ప్రతినిధి బృందం సభ్యులతో కూడా కలిసి వినతిపత్రం ఇచ్చినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి వరకు చేనేత మీద సమీక్ష లేదు. చేనేత మీద గత పాలకుల హయాంలో అవమానం పడి అరిగోసపడ్డటువంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం హయాంలోనన్నా మేము చక్కబెడతామన్న ఆలోచనతో ముందుంటే మరి ఇప్పుడు కూడా నిరాశానిశ్రయంగా ఆశ్రయించి ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికి కూడా మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు చేనేత కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో కేవలం సిరిసిల్ల పట్టణంలోనే 12 మంది చేనేత కార్మికులు అసువులు బాసినటువంటి పరిస్థితి నేడు దయనీయమైనటువంటి పరిస్థితి ఉన్నదని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. పుట్ట గడవక, అప్పులు ఉట్టక, పరపతి లేక, భార్యాబిడ్డలను పోషించలేని పరిస్థితిలో ఉన్నటువంటి చేనేత కార్మికులకు పని కల్పించలేనటువంటి విధానంలో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈనాడు చేనేత మీద ఇంత నిర్లక్ష్య ధోరణి వ్యవహరించడం అనేది సందర్భంగా నేను ఖండిస్తూ ఉన్నాను. రాష్ట్రంలో చేనేత సహకార సంఘాలు గత 10 సంవత్సరాల కాలంగా నిర్వీర్యమైపోయినాయి. ఎన్నికలు లేకుండా పోయినాయి. టెస్కో పూర్తిగా నిర్వీర్యమైంది. అలాంటి పరిస్థితుల నుండి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక మా జీవితాలలో, మా బ్రతుకులలో కొత్త ఆశలు చిగురుస్తాయనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి మాకు మరి నిరాశ నిస్పృహలకు గురి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల వ్యవస్థ మీద మీరు ప్రత్యేకమైనటువంటి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి చేనేత గురించి మీరు ఏ రకంగా ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టంగా తెలియజేయాలని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో మరి మీ రైతన్నలకు ఎంతో బాసటగా ఉన్నటువంటి మీ ప్రభుత్వం ఈరోజు 31,000 కోట్లు ఒకే రోజు మంజూరు మాఫీ చేసి చరిత్రలో నిలిచినటువంటి మీ ఘనత మరి రాష్ట్రంలో చేనేత కార్మికుల వ్యక్తిగత రుణాలు అయితేనేమి, చేనేత సహకార సంఘాలలో ఉన్నటువంటి క్యాష్ క్రెడిట్స్ రుణాలు అయితేనేమి అన్నీ కలిపి కూడా 100 కోట్లు కూడా లేవు. ఇలాంటి 100 కోట్లను కూడా మీరు మాఫీ చేయడానికి ముందుకు రావడం లేదంటే ఇది చాలా విస్మయం కలిగిస్తున్నటువంటి విషయం అని సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు చేనేత పరిశ్రమ మరి బాగుపడాలంటే మీరు అనేక వినూత్నమైనటువంటి పద్ధతులలో మీరు ఒక టెక్నాలజీని ఏర్పాటు చేసి
ఈ చేనేత బిడ్డలు ఎవరైతే చదువుకొని ఉన్నారో వారందరికీ కూడా మీరు IIHT ద్వారా ఉద్యోగాలు కల్పించి చేనేత శాఖలో కేవలం చేనేత బిడ్డలకి అవకాశాలు కల్పించి ఉద్యోగాలు ఇవ్వాలని కూడా నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు చేనేత పరిశ్రమ బాగుపడాలంటే చేనేత పరిశ్రమ గురించి పూర్తిగా విపులంగా తెలిసిన వారే ఉండాలి. ఈ శాఖలో పనిచేస్తున్నటువంటి అనేక మంది చేనేత అధికారులకు ఈరోజు నిలువ అంటే ఏందో తెలియదు, పేక అంటే ఏందో తెలియదు, దారం అంటే ఏందో తెలియదు. ఇలాంటి వారిని మా మీద రుద్ది మా పరిశ్రమ అధోగతి పనులు చేస్తున్నారు. కాబట్టి మా సంబంధించినటువంటి వ్యవస్థకు మా చేనేత బిడ్డల్ని మీరు చదువుకున్న వాళ్ళు అనేక మంది మా వంశంలో ఉన్నారు. అలాంటి వారిని మీరు ఉద్యోగులుగా పరిగణించి అపాయింట్మెంట్ చేయాలని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఇంకో విషయం, మరి ఈరోజు చేనేత శాఖకు జౌళి శాఖను ముడిపెట్టి మరి చేనేత జౌళి శాఖను రెండు కలిపి ఒకే శాఖగా ఏర్పాటు చేసి మరి చేనేతకు కేటాయించినటువంటి కేటాయింపులన్నీ కూడా జౌళి శాఖకే కేటాయింపులు జరుపుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతనైతే బడ్జెట్ కేటాయిస్తుందో అందులో 75% జౌళి శాఖకు వెళ్తూ ఉన్నాయి, మిగతా 25% మాత్రమే చేనేత శాఖకు ఉన్నాయి. అవి కూడా ఇంప్లిమెంట్ చేయకుండా, యూటిలైజ్ కాకుండా వచ్చిన ఫండ్స్ కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అలా కాకుండా మేము కోరుతా ఉన్నాం, తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ పక్షాన రాష్ట్రంలో చేనేతకు ప్రత్యేకంగా బ్యాంక్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే వచ్చే సమీకరణాలు, వచ్చే పథకాలు, వచ్చే ఫండ్స్ కూడా అన్నీ మాకు చేనేతకు సపరేట్గా వస్తే యూటిలైజ్ కావడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరు ఈ విధానాన్ని అవలంబించి చేనేత మీద దృష్టి పెట్టాలని నేను గౌరవ రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. తుమ్మల నాగేశ్వరరావు గారిని నేను స్వయంగా 6 పర్యాయాలు కలిసి విన్నవించినప్పుడు కూడా ఆయన ఎప్పుడు అయినా ఒకటే విషయం చెప్తాడు, నాకు చేనేత గురించి తెలియదు, దీనిలో ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది, అధ్యయనం చేయాలి, మీ అందరినీ పిలిచి సమీక్షా సమావేశం ఏర్పాటు